ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. కన్నా కన్నా ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? ఆ పరమేశ్వరుని చరణ సాన్నిధ్యానికి. ఏమిటి? అవును వేణి, నేను నా వేటయే ముఖ్యమనుకునే తండ్రిని శాశ్వతంగా విడిచిపెట్టి వచ్చేశాను. ఇప్పుడు నేను పరమశివుని భక్తి తప్పించి వేరే ఇంకేమీ చెయ్యను. నీవు తోడు నిలుస్తావా? కన్నప్ప, ఆ శివుడే నిన్ను నన్ను కలిపాడు. నీవు శివభక్తుడవు, ఇంకా నేను శివునితో పాటుగా నీ భక్తురాల్ని. అందువల్ల ఎప్పటికీ నీ తోడు విడువను. నువ్వు నాతో మా ఇంటికి రా. మా అయ్యా నీకు తప్పక ఆశ్రమిస్తాడు. నేను నీ అయ్య యొక్క ఆశ్రయంలో ఉండేందుకు గాను నీతో పాటు రానా? లేదు కన్నప్ప, ఆశ్రితుడివై ఉండేందుకు కాదు, నన్ను శాశ్వతంగా పొందేందుకు. నీవు గనక నాతో పాటు మా ఇంటికి వస్తే మా అయ్య తప్పకుండా మనిద్దరికీ ముడి వేస్తాడు. ఇక మనం శాశ్వతంగా ఒకరితో ఒకరు కలిసి ఉండగలం. రా కన్నప్ప రా. ఎక్కడికి వెళ్ళిందో చెప్పకుండా వెళ్ళింది, ఎందుకు వెళ్ళిందో చెప్పనే లేదు, ఎప్పుడు వెళ్ళిందో బొత్తిగా తెలియదు నాకు. మళ్ళీ వస్తుంది కదా. అయ్యా, ఇతను కన్నప్ప. అవునవును, ఇతడు కన్నప్ప, ఇక నువ్వు వేణి. మాకు తెలుసును. తెలిసిందే మళ్ళీ చెప్పకు. నాకు తెలియందేదో అది చెప్పు. ఎక్కడికి వెళ్ళావు నువ్వు? అయ్యా కన్నప్ప 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 అంటూ చెప్పిస్తున్నావు నువ్వు. ఎవరు చెప్పారు నీకు ఇతనితో తిరగమని, బంధుత్వం పెంచుకోమని? నువ్వు నేను చెప్పానా? చెప్పలేను కూడాను. ఏమంటే నాకు కన్నప్ప అంటే ఇష్టమే లేదు. ఇతను ముఖం చూడడానికి మనసు ఒప్పడమే లేదు. మరి ఎవరు చెప్పారని నువ్వు ఇతనితో తిరుగుతున్నావు? చెప్పు. మరేమో అయ్యా కన్నప్ప మంచివాడు, చాలా మంచివాడు. నువ్వు మంచోడు అని అనగానే నేను నమ్మాలా మంచోడని? ఎందుకు నమ్మాలి? నాకు తెలుసును మంచోడు కాదు చెడ్డోడని. నువ్వు నమ్మగలవా నేను నమ్మిన దాన్ని? లేదు, నమ్మలేవు. నువ్వు నమ్మింది నేనెందుకు నమ్మాలి? దాన్ని కోపడకండి అయ్యా, నేనే వెళ్ళిపోతాను. వెళ్ళిపోవడమే బుద్ధిగల పని అవుతుంది. ఇంకా బుద్ధిగల పని అయ్యేది నువ్వు దీంతో కలిసి ఇక్కడ రాకనే పోతే. ఇంకా మంచి ఎక్కువ బుద్ధిగల పని అవుతుంది ఇక ఎప్పుడు నిన్ను కలుసుకోకపోతే. వెనక్కి చూడకుండా వెళ్ళిపో ఇక్కడి నుంచే. నువ్వు నాకు తోడుగా నిలుస్తానని మాటిచ్చావు వేణి. చూసావు కదా, నాతో సహకరించడం ఎవరికీ సాధ్యం కానిది. అరే, స్వయంగా మా తండ్రియే సహకరించడానికి సిద్ధపడకపోతే ఇక జగత్తులో ఎవరు నాతో సహకరిస్తారు? కేవలం ఆ పరమ శివశంకరులే నాకు సహకరిస్తారు. ఇక ఆయన తప్ప అన్యులెవరూ కూడా నాతో సహకరించలేరు. వద్దు కన్నప్ప, వద్దు. ఎవరూ సహకరించలేరు. వెళ్ళొద్దు కన్నప్ప, వెళ్ళొద్దు. ఓం నమః శివాయ 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 ఓం నమః శివాయ. పరమశివ శంకరులు ఎక్కడున్నారు నందీశ్వర? మాతా, పరమేశ్వర్లు ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నారు. అలా చూస్తూ ఉండగానే అదృశ్యమయ్యారు.
అయ్యా అయ్యా ఏమిటైంది నీకయ్యా? ఎవరు చేశారు ఇది? ప్రభు, పరమేశ, ఏమిటిలా అయింది తమరికి? ఎవరిలా గాయపరిచారు మీ కంటిని? ఎవరు ఎవరు చేశారు ఇలా? ఏమిటిలా అయిపోయింది తమరికి పరమేశ? ఎవరు చేశారు ఇది? నేనేం చెయ్యను, ఇక నేనేం చెయ్యను పరమేశ, నేనేం చెయ్యను. ఓ పరమేశ, తమరి కళ్ళకు ఏమైనా అయిపోతే భక్తజనులకు తమరి కృపా దృష్టి కరువైపోతుంది. ఈ సర్వ జగత్తులో ఇక అంధకారం వ్యాపిస్తుంది, అంధకారం వ్యాపిస్తుంది. వద్దు వద్దు పరమేశ, నేనలా కానివ్వను. అకస్మాత్తుగా ఏమైంది ప్రభు? జరగరానిది జరిగింది దేవి. దేవాధిదేవుడు మహాదేవుని కనుల నుండి రక్తము ధారలుగా కారుతోంది. ఇది శుభ సంకేతము కాదు. అవశ్యం ఏదో అశుభం జరగనుంది. శుభం కన్నా ఎక్కువ సదా అశుభమే జరుగుతూ ఉంది. ఇప్పుడు ఏమి కానుందో? దేవి, ఇది కఠోర పరీక్షా సమయము. శివభక్తికే అంకితమైన ఒక పరమ భక్తుడే దీన్ని తప్పించగలడు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. ఇదేంటి? శివుని కంట్లో రక్తమా? ఆ? కన్నప్ప, కన్నప్ప, ఎందుకు ఇలా చేసావు? ఎందుకు చేసావు? నువ్వు నీ చేతులతో నీ కంటిని పొడుచుకున్నావా? ఎందుకు ఇలా చేసావు కన్నప్ప? ఎవరు? వేణి, నువ్వు వచ్చావా? పోన్లే, నువ్వేనా నా బాధలో తోడున్నావు. నా దుఃఖం తగ్గింది. వేణి, చూసావా? పరమశివ శంకరుల కన్ను పూర్తిగా బాగైపోయింది. ఆయన కన్నులు జ్యోతుల్లా వెలుగుతున్నాయి. చూడు వేణి, చూడు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. వేణి, నువ్వు చూసావా? చూడు ఎలా పరమశివుల కన్ను బాగైపోయిందో. చూశాను కన్నప్ప, చూశాను నేను. మరి మరి నీ కన్ను సంగతి ఏమిటి? ఏమవుతుంది? ఏమీ కాదు. అరే, ఒక్క కన్ను ఈ జగతిని చూడటానికి నాకు చాలదంటావా? నాది ఒక కన్ను పోయినందుకు నాకు ఎట్టి బాధ లేదు. భగవంతునికి నేను ఒక కన్ను ఇచ్చినందుకు నాకు కలిగిన ఆనందం అది గొప్పది, ఎంతో గొప్పది. ఇక మరి వేణి,
నాకు ఉన్న ఈ ఒక్క కన్నుతో నేను పరమశివుని దర్శన భాగ్యాన్ని పొందుతూనే ఉంటాను కదా. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఓం. అరే కన్నప్ప, ఎలా జరిగింది ఇదంతా? ఎందుకు జరిగింది ఇలా కన్నప్ప? బ్రహ్మదేవా, అకస్మాత్తుగా ఈ విపరీత ధ్వని ఎక్కడి నుంచి వచ్చింది? ఈ జ్వాలలు ఏమిటి? ఇదంతా శివుని లీలయే దేవి. ఇది ఎవరో పరమ మహోన్నత భక్తుని పరీక్ష యొక్క అంతిమ సమయ సంకేతం. పుత్ర గణేశ, పుత్ర గణేశ, వెంటనే ఇక్కడికి రా. పుత్ర గణేశ, నీ తండ్రి గారు సంకటములో ఉన్నారు. మాత, ఇదేదో శివలీలయే. రా, వెళ్ళి చూద్దాం. ఇది 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 ఇదంతా ఏంటి? ఏం జరుగుతోంది పరమశివ? ఎందుకు ఎందుకు ఈ అనర్థం? తమరి ఎడమ కంటిలో కూడా రక్తమా? ఈ అభాగ్యుడు తమరిని దృష్టిహీనులుగా చూడలేడు. ఓ దేవా, ఇదంతా చూడటానికి నేను కంటి చూపుతో ఎలా ఉండగలను? లేదు, అలా జరగడానికి వీల్లేదు. ఇది జరిగేది కాదు. భక్తుడు చూస్తుండగా భగవంతుడు దృష్టిహీనుడు కావడం ఇది సంభవం కాదు. ఇది సంభవం కాదు. వేణి, 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 నాకు సహాయం చెయ్యి. చెప్పు కన్నప్ప, ఏం చేయాలి? వేణి, నా పరమశివులు బాధపడుతున్నారు. నేను వీరు బాధ చూసి భరించలేను. కన్నప్ప, నమః శివాయ, ఓం నమః శివాయ. వేణి, ఈ నేత్రహీనుడికి సహాయం చెయ్యి. కన్నప్ప, ఎందుకు ఇలా చేసావు నువ్వు? కన్నప్ప, ఎందుకు? కన్నప్ప తన పరమశివునికై ఏమైనా చేయగలడు. ఇక వేణి కన్నప్ప కోసం ఏమైనా చేయగలదు. అవును కన్నప్ప. వేణి, ఈ నా ఎడమ కంటిని పరమశివునికి సమర్పణ చేసి ఆయనకి మరల దృష్టి వచ్చేటట్లు చెయ్యి. వచ్చేటట్లు చెయ్యి. త్వరగా కాని వేణి, త్వరగా. పరమశివులిలా వేదన పడేటట్లు చేసింది నేనే. నేను పాపిని. త్వరగా కాని వేణి. పార్వతీ పరమేశ్వరాయ నమో నమః. ఓం నమః శివాయ.
స్వామి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. పార్వతీమాత, గణేశులునా? ఓ గణేశ, ఓ గణేశ, ప్రభు ప్రభు ప్రభు, నా కన్నప్పకి చూపు మరలి తెప్పించండి. అతను నేత్రహీనుడు ఎలా జీవించగలడు? దయచూపండి ప్రభు, అతనికి చూపుని తిరిగి ఇవ్వండి. వేణి, చింతించకు. ఇది మహాదేవులు చేస్తున్న పరీక్షయే. తమ భక్తులు సదా సుఖంగా ఉండడానికి పరమశివులు ఇలాంటి లీలలు చూపుతూ ఉంటారు. నువ్వు ధైర్యంగా ఉండు, అంతా శుభమే కలుగుతుంది. ఎక్కడ ఎక్కడ? జయము పరమశివునికి. పరమేశ్వర, పరమేశ్వర, ఈ అభాగ్యుడు పరమశివుని దర్శనం ఎలా చేసుకోగలడు? వేణి, నేను అభాగ్యుడిని పరమశివుని దర్శనం ఎలా చేసుకోగలను? నువ్వు ధన్యుడివి కన్నప్ప. నీ భక్తి మహనీయమైనది. పరమశివ శంకర, ప్రణామం. మాత, పార్వతీ మాత, ప్రణామం. జై గణేశ, జై గణేశ. పరమశివ, ప్రభు, పరమశివ, పరమశివ. లే కన్నప్ప, లే. నువ్వు భక్తులలోనే శ్రేష్ఠుడివి. ఒక భక్తుడు తన ఆరాధ్యుని కష్టాన్ని తన కష్టముగా అనుకొని దాన్ని నివారించటానికి ప్రాణాలనే పణంగా పెడితే ఇక ఆ భక్తుడు శాశ్వతంగా భక్త శ్రేష్ఠుని రూపంలో నిలిచిపోతాడు. మీరిద్దరూ జన్మ జన్మాంతరాల నుండి మమ్మల్ని ఆరాధించారు. ఇప్పుడు మీరిద్దరూ శివలోక ప్రవేశానికి అర్హులు. మీరు మాకు అనన్య భక్తులు. నేటి నుండి మీకు ప్రమదగణముల్లో స్థానం ప్రాప్తిస్తుంది. మేము ధన్యులం ప్రభు, ధన్యులం. మహద్భాగ్యము మాది ప్రభు. పరమశివ శంకరులకి జయము. పార్వతీ మాతకి జయము. పార్వతీ నందనుడు శ్రీ గణేశునికి జయము. ఇక నడవండి కైలాసానికి. పరమశివ శంకరులకి, మాతా పార్వతీకి, శివ పార్వతుల నందనుడు శ్రీ గణేశునికి. నంది, ఆజ్ఞాపించండి ప్రభు. ఆజ్ఞ కాదు, సూచనే. చెప్పండి దేవాదిదేవ, మహాదేవ. నీవు చకితుడివై చూస్తున్న వీరిరువురు
నీకు సహచరులు. ఇంతకు ముందు మేం వీరిని ఎప్పుడూ చూడలేదు ప్రభు. వీళ్ళకి శివధామ ప్రాప్తి ఇప్పుడే కలిగింది. మరి నువ్వు వీళ్ళని ఇంతకు ముందు ఎలా చూస్తావు? ఇతను కన్నప్ప, ఈమె వేణి. గత ఎన్నో జన్మల నుంచి వీళ్ళిద్దరూ కలిసి ఉన్నారు. ఇక ప్రతి జన్మలోనూ వీళ్ళు శివభక్తికి ఆదర్శంగా నిలిచారు. ఈ జన్మలోనైతే కన్నప్ప భక్తి యొక్క పరాకాష్ఠకు చేరుకున్నాడు. అందుకే శివధామానికి అర్హతను పొందాడు. ఈ ఇద్దరు ప్రమథగణాల రూపంలో కైలాసంలో ఉంటారు. వీళ్ళకి స్వాగతం చెప్పు నంది. ఆర్య, మీకు కైలాసానికి స్వాగతము. శివసేవకులారా, వీళ్ళు కన్నప్ప, వేణి. వీళ్ళిద్దరూ మనతోటే ఉంటారు. వీళ్ళు తమ అనన్య శివభక్తితోటి శివధామాన్ని సంప్రాప్తించుకున్నారు. కైలాసానికి కన్నప్ప, వేణీలకు స్వాగతము. ఇదంతా కేవలం పరమశివుల కృప. అనండి, పరమశివ శంకరులకి, పరమశివ శంకరులకి, పార్వతీ మాతకి, గణాధిపతి శ్రీ గణేశునికి శివభక్తుల శుభకార్యమైన కథలు విని మేము ధన్యులమయ్యాము ప్రభు. శివభక్త కన్నప్ప తమరు తమ పేరుని మహాశివభక్తులలో అమరం చేశారు. మీ ఇద్దరు శివభక్తులకు నారదుని సాదర ప్రణామం. తమరు మాకు పూజ్యులు దేవఋషి. తమరు మా ప్రణామమునకు అర్హులు. నారద, ఈ శివభక్తుల కథను నువ్వు విన్నావుగా. ఇంకా నువ్వు తెలుసుకో, తన భక్తి కారణంగా భక్తుడు ఎక్కడిదాకా చేరగలుగుతాడు. అవును మహాదేవ, ఈ ఇద్దరు శివభక్తుల కథతోటి ఒకటి స్పష్టమైంది. ఉచ్ఛస్థాన ప్రాప్తికి ఉచ్ఛ యోచన, ఉచ్ఛ కర్మలతో పాటుగా ఉచ్ఛ శ్రేణి గల శివభక్తి కూడా ఆవశ్యకమే. ఇక నువ్వు ఈ సత్యాన్ని అంగీకరించినట్లయితే నారద, ఇది నీ యొక్క పరమ కర్తవ్యం. నువ్వు సకల జగత్తుకి సందేశాన్ని అందించు. నిజమైన భక్తితో భక్తులు సమస్త కష్టాలని నివారించుకుని జనన మరణ బంధాల నుంచి ముక్తులవుతారని. మహాదేవ, నారదుడింక చేసేది ఏముంది? తన జీవితమంతా ప్రతి ఘడియ ప్రాణులకు ముక్తిని కలిగించుటకే ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఇక భవిష్యత్తులోనూ ఇదే చేస్తూ ఉంటాడు. మరిక తమరి సందేశాన్ని అందించబెడుతున్నాను. నారాయణ నారాయణ. త్రిలోకనాథుడు పరమశివ శంకరులకి, సర్వేశ్వరుడు శివశంకరులకి,